యేసుక్రీస్తు ప్రభు నామములో అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి రెండవ దశలోనికెళ్ళకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వాక్యం. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడును. చాలు. అయితే ప్రభు ఎవరంట? నమ్మదగిన వాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును. దుష్టత్వం అంటే ఫుట్ నోట్లో ఏముంది? దుష్టుడి నుంచి, అంటే సాతాను నుంచి. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే, క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలంటే బాగా గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో చదువు వస్తే వాక్యం చదవలేదు సాతాను, ప్రార్థన చేయలేదు. ఇప్పుడు షుగర్ ఉందనుకో, షుగరు, బీపీ లేదా కుదరని వ్యాధి ఏదైనా ఉంది, రోజు ట్యాబ్లెట్ వేయాలి. ట్యాబ్లెట్ వేస్తేనే వాడు బతుకుతాడు, ఆరోగ్యం బాగుంటుంది. ట్యాబ్లెట్ వేయకపోతే ఇబ్బంది అవుతుంది. ఇంకో విషయం చెప్తాను మీకు. ప్రార్థన అనేది ఏంటంటే సైకిల్తో పోల్చాడు ఒక ప్రవక్త, ఒక కాపరి. ఇప్పుడు సైకిల్ తొక్కుతా ఉంటాం, మీరంతా సైకిల్ తొక్కుతుంటారు కదా. సైకిల్ తొక్కకుండా ఆపేశారనుకో, ఏమవుతుంది? సైకిలు తొక్కుతా ఉన్నారు, తొక్కి ఆపేశారు, పెడలు తొక్కకుండా, ఏమవుతుంది? పోతుంటుంది. పోతా ఉంటుంది. సైకిలు తొక్కుతా ఉంటారు కదా, బాగా తొక్కి టక్కున ఆపేశారు, ఏమవుతుంది? సైకిల్ మార్కు పోతా ఉంటుంది. పోతా ఎంత దూరం పోద్ది? కొద్ది దూరం పోయి ఏమవుతుంది? తర్వాత పడిపోద్ది. అది అంటే ప్రార్థన జీవితం ఎట్లుంటుందంటే, ఒకవేళ నువ్వు ఒకరోజు ప్రార్థన చేసుకోకపోయినా ఇంకో రోజన్నా నువ్వు ప్రార్థన చేయాల. నువ్వు ప్రార్థన చేయకుండా నీ ప్రార్థన నాలో ఉందని అనుకున్నావు అనుకో, పోయినంత దూరం పోతుంటుంది, కాసేపు దాని ఏమవుతుంది? మళ్ళా మన జీవితం పడిపోద్ది. సాతానికి ఇది ఒక ప్లస్ పాయింట్. వాడికి ప్రార్థన అంటే భయం. వాడికి నువ్వు వాక్యం చదువు, నీకంటే బ్రహ్మాండంగా వాక్యం తెలుసు వాడికి. పాట పాడు, నీకంటే చక్కగా పాటలు పాడతాడు. ఒక ప్రార్థన మాత్రం చేస్తే నీకంటే చెల్లిపోతాడు వాడు. అయితే ప్రభు ఏందంట? నమ్మదగిన వాడు. ఎవరైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు గనుక ఆ తర్వాత ఆయన మిమ్ముని స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడును. నిన్ను కాపాడేది ఎవరు? ఏ మనిషి కూడా నిన్ను కాపాడలేడు. మనిషి కూడా నీకు భరోసా ఇస్తాడు, నేనున్నాను కానీ అంటాడు. ఎన్ని రోజులు ఉంటాడు? వాడు ఏమైనా శాశ్వతమా? లేదు కదా. వాడు అశాశ్వతం కదా. కొంతకాలం ఉన్నానంటాడు. లేదా వాడికి నీకు ఏదైనా బెడిసింది అనుకో, నిన్ను వదిలేస్తాడు. ఆయన నమ్మదగిన వాడు. ఆయన ఎవరైనా నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన వాడు గనుక ఆ దేవుణ్ణి మనం కానీ నమ్ముకుంటే నిన్ను స్థిరపరుస్తాడు. నిన్నేం చేస్తాడు? ఆయన స్థిరపరుస్తాడు. ఎక్కడ? నీ పనులో స్థిరపరుస్తాడు నిన్ను. నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే వ్యాపారం, నువ్వు చేసే ఉద్యోగాల్లో, నువ్వు చేసే ప్రతి విధమైన దాంట్లో నిన్ను స్థిరపరుస్తాడు దేవుడు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? చాలామంది మీ ఓడు ఎట్టున్నాడు అంటే, ఇప్పుడు మా ఓడు బాగా స్థిరంగా ఉంటాడయ్యా, స్థిరపరచబడ్డాడు. ఎట్టా? మంచి ఇల్లు కట్టుకున్నాడు, పంచి పెళ్లి చేసుకున్నాడు, బిడ్డలు, ఆ వాడికి ఉద్యోగాలు, ఈడికి ఉద్యోగాలు, బాగా పొలాలు కొన్నాడు, బాగున్నాడయ్యా. ఇంకొకరిని అడిగామనుకో, అయ్యా వాళ్ళు ఎట్టున్నారయ్యా అని అన్నాం అనుకో, మీ పిల్లలు, అయ్యా పెద్దోడు లండన్లో ఉన్నాడయ్యా, రెండోడు అమెరికాలో ఉన్నాడని అంటాడు. అంటే అమెరికాలో స్థిరపరచబడ్డారు, లండన్లో స్థిరపరచబడ్డారు, క్రీస్తులో స్థిరపరచబడ్డారా? ఆలోచన చేయాలి. నువ్వు లోకంలో ఎక్కడ స్థిరపరచబడినా నువ్వు తింటావు, ఈ లోకంలో తింటావు.
కానీ ఆ లోకాన్ని పోయి ఆ లోకంలో స్థిరపడాలి కదా నువ్వు, ఆ లోకంలో ఉండాలి కదా నువ్వు. ఆ లోకంలో ఉండాలంటే ఆయన ఎవరైనా నమ్మదగినవాడు. అందుకే బైబిల్ ఉంటుందంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు పిలిచినవాడు నమ్మదగినవాడు. మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు అంట. చూడండి, మొదటి కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది. మొదటి కొరింథీ పత్రిక 1:9 ఉన్న మాట ఏంటంటే చాలా మంచి మాట అది. మొదటి కొరింథీ పత్రిక 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మిమ్మల్ని ఎవరు పిలిచారమ్మా? ఎవరు పిలిచారు చెప్పండి? దేవుడే పిలిచాడమ్మా. మిమ్మల్ని దేవుడే పిలిచాడు కాబట్టి అయ్యా నువ్వు నన్ను పిలిచేవు, సాతాను నన్ను వెంటాడుతున్నాడయ్యా. మీ సాక్ష్యాలు అద్భుతంగా ఉంటాయి, బలమైన సాక్ష్యాలు మీ సాక్ష్యాలు బాగున్నాయి మీకు. కానీ దేవుడు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాడు, కాపాడుతున్నాడు, మిమ్మల్ని దుష్టు నుంచి కాపాడుతున్నాడు, సాతాను శోధ నుంచి కాపాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దుష్టత్వం నుంచి కాపాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆ నమ్మదగిన దేవుని మీరు నమ్ముకున్నారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు పిలవరా? కాపరి నేను పిలవలా, ఇంకొకరు పిలవలా. ఎవరు పిలిచారు? దేవుడు మిమ్మల్ని యేసయ్య పిలిచాడు. ఏమని పిలిచాడు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన వాడు నమ్మదగినోడు. మిమ్మల్ని పిలిచాడు ఆయన. ఎందుకు? ఆయనతో సహవాసం చేయాలని. ఎవరితో? అది ఆయనతో నువ్వు సహవాసం చేస్తే సమాధానం. బాగా గుర్తుపెట్టుకో, ఉదయం నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఒక ప్రశ్న వేసుకో. ఉదయం నుంచి రాత్రి పడుకోబోయేంత వరకు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నేను ఎవరితో చేశానంటే ఫోన్తో చేస్తున్నావా? ఫోన్తో సహవాసం చేస్తున్నావా? ఆలోచించి ఏ పక్క వ్యక్తితో చేస్తున్నావు సహవాసం? బాగా గుర్తుపెట్టుకో. పక్కన వాళ్ళతో ప్రేమించు. దేవుని గుర్తెరగకుండా ఉంటారే, లోకంలో ఉంటారే, వాళ్ళని ప్రేమించు, వాళ్ళతో మాట్లాడు. నువ్వు వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వేమవుతావు? వాళ్ళది నీకు వచ్చేస్తుంది. వాళ్ళ కోసం ప్రార్థన చేయి. నువ్వు వాళ్ళు దూరం చేసుకోమని చెప్పను, వాళ్ళతో మాట్లాడాలా. నువ్వు లేస్తే నీ సహవాసం ఎవరంటే దేవుని బిడ్డలతోనే నువ్వు సహవాసం చేయాలి. ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. మీరు మాట్లాడుకుంటున్నారు అనుకో, కొన్ని విషయాలు తెలుసుకుంటారు మీరు. నీ సాక్ష్యం ఆమెకి పంచుతుంది, ఆమె సాక్ష్యం నీకు పంచుకుంటుంది. ఇద్దరు కలిసి మీరు సాక్ష్యాలు చెప్పుకున్నప్పుడు మీలో ఆత్మీయ జీవితం బలపడుతుంది. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన దేవుడు ఎవరంటేనా నమ్మదగిన వాడు. చూడండి, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఆయన నమ్మాడు. ఏమని నమ్మాడు? 100 సంవత్సరాలు వచ్చినా కానీ దేవుడు నాకు సంతానం ఇస్తాడని నమ్మాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? నేను యేసయ్యను నమ్ముకున్నాను. సాతాను ఎన్ని బాణాలు వేసినా సరే, ఎంత ఊపినా సరే, ఎన్ని అగ్ని బాణాలు వేసినా సరే, ఎంత గొంతుని పెట్టినా సరే, కడుపుని పెట్టినా సరే, తలని పెట్టినా సరే, నా దేవుడు నమ్మదగినోడు. నేను ఆయన్ని నమ్ముకున్నాను. ఆయన కుమారుడైన యేసు సహవాసానికి వచ్చున్నాను, ఆయనతో సహవాసం చేస్తున్నాను. దేవుడు నన్ను కాపాడుతాడు అనే విశ్వాసం, నమ్మకం నీలో ఉండాలి. ఆలోచించాయి. ఆ నమ్మకం ఉండాలి నీలో. యేసు ప్రభుతో తిరుగుతూ ఉంటే నువ్వు నమ్మకం లేకపోతే ఎట్టుంటుంది? నువ్వు ఆయన నమ్ముకున్నావు, పాట పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, చర్చకు వస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. నమ్మకం లేకపోతే ఎట్టుంటుంది? విశ్వాసము లేనిదే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. చూసావా? నేను నమ్మకం ఏం తెలుసా? నేను దేవుని దగ్గరకు వచ్చాను, నేను ఆయన వెతుకుతున్నాను, దేవుడు నాకు ఫలం ఇస్తాడు, నేను ఆయన తప్ప ఇంకెవరు నమ్ముకోవటం లేదు, నేను ఆయన్ని ఆశ్రయించాను అని నీ జీవితంలో విశ్వసించాలి. దేవునితో నడుస్తున్నాం. దేవునితో నడుస్తున్న వ్యక్తే యేసయ్యను నమ్మల. దూరాయన తెలుసా? ఎవరైనా? తోమా. యేసు ప్రభు లేస్తే నేను నమ్మను. యేసయ్య ఏం చెప్పాడు? ఆయన బతుకున్నప్పుడు చనిపోక ముందు ఏం చెప్పాడు? మనుష్య కుమారుడు
పాపిష్టైన మనుషుల చేతికి అప్పగించబడతాడు, ఆయన సిలువేసి చంపుతారు, ఆయన సమాధి చేయబడతాడు, 3వ దినాన లేస్తాడని చెప్తా ఉన్నాడు ఆయన. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఎవరికి అర్థమవుతుందంటే దేవుడు నీలో ఉంటే దేవుని వాక్యం అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థం కాల వాక్యం. అర్థమైంది వాళ్ళకి? అర్థం కాల. ఎవరికి? అపోస్తలులకు అర్థం కాల. ఎప్పుడు? యేసు ప్రభు ఉన్నంత వరకు వాళ్ళకి వాక్యం అర్థం కాల. ఏందబ్బా, గాలి నాపాడు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టాడు, ఎన్నెన్నో చేశాడు, 6 రాతి పనులు నీళ్ళు నింపాడు, నీళ్ళు ఏమైపోయినాయి? ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. ఇన్ని చేస్తున్నా ఈయన ఎవరో ప్రవక్త, ఈయనకి గాలి సముద్రం లోపడుతుంది అని అనుకుంటున్నారు, కానీ ఈయన దేవుడు అనేది చాలా మంది నమ్మల వాళ్ళు. అదిగో తోమా ఏం చేశాడు? నేను నమ్మను, ఆయన లేచాడే అంటే, తోమా యేసయ్య వచ్చాడే మా దగ్గరికి, నువ్వు లేవు, మాతో శుభమని చెప్పాడు, మాతో మాట్లాడాడు, అందరిని పలకరించాడయ్యా, నువ్వు లేవు అంటే, నేను నమ్మను, నేను ఆయన చేతిలో వేలు పెడితేనే నమ్మతాను అన్నాడు. గాయాల్లో, ఆ చేతికి ఈ చేతికి గాయాలు, కాళ్ళకి గాయాలు, పక్కలో బల్లె పొట్టు ఉంది కదా, ఆడు చేయి పెడితేనే నమ్మతానన్నాడు. అప్పుడు యేసయ్య వచ్చాడు. 8 రోజుల తర్వాత యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి ఏమన్నాడు? తోమా దా, నా చేతిలో నీ వేలు పెట్టన్నాడు. అప్పుడు వేలు పెడితే నా తండ్రి అని అన్నాడు. ఏమన్నాడు యేసయ్య? నీవు చూసి నమ్మేవు తోమా, చూడక నమ్మిన వారు ఎవరు ధన్యులు? మనం ధన్యులు. అది యేసయ్య చనిపోయింది మనకు తెలుసా? ఏ విధంగా తెలుస్తుంది మనకు? వాక్యం చెప్తుంది మనకు. వాక్యం అంటే దేవుడు. మనం ధన్యులమే. బాగా గుర్తుపెట్టుకోండి, నువ్వు దేని విషయంలో భయపడవద్దు. ఎందుకంటే నమ్మదగిన దేవుని దగ్గరకు వచ్చావు నువ్వు. అయితే దేవుడు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచే దేవుడు. నువ్వు స్థిరపడాలా. ఎవరిలో? క్రీస్తులో స్థిరపడాలా. వాక్యం అర్థం చేసుకోవాలా. నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి. నీకు వాక్యం నీకు చదివేది వచ్చుంటే వాక్యం చదవాలి. నీకు చదువు రాదనుకో, ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. బాగా గుర్తుపెట్టి నేను చెప్పాను కదా, టాబ్లెట్ ఒకరోజు చేసుకోకపోతాడు, పరిస్థితి అట్లుంటుంది, చింతారైపోతాడు. సరే ఒకరోజు వేసి 2వ రోజు వేయాలా లేదా? వేయాలా. నీ పరిస్థితి కూడా అదే. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. కరెక్ట్గా మంచి భక్తితో, అంటే భయభక్తులతో, జాగ్రత్తతో ఈ లోకంలో జీవించాలి మనం. ఎందుకంటే వాడు ఎవరిని మింగుదుమని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. వాడు గుచ్చి గాలం వేసి లాగేదనుకున్నాడు. ఇప్పుడు గాలం షికారికి పోతారు కదా, మీకు తెలుసా? గాలం షికారికి తెలుసు కదా. నేను గాలం షికారు బాగా ఆడేది. నేను అప్పుడు గాలం షికారికి పోతే ఆడ దామరాకులు ఉంటాయి కదా, ఆ దామరాకులు కానీ ఉలికిస్తే మట్టు గుడిసెలు పట్టుకునేది. దామరాకులు ఆడ ఉలికిస్తే ఇంత పెద్ద చేపలు పడేది. అప్పట్లో మావురాయిలు మట్టు గుడిసెలు పడేది. ఎందుకంటే ఉలికి దాన్ని ఉలికిస్తున్నాడు. ఎట్టు ఉలికిస్తాడు తెలుసా? ఎందుకులే కానీ చర్చే నా కాడికి రా, ఏసై ఎందుకులే నా కాడికి రా, ఏసై వద్దులే. అయితే ఒక పని చేయతే, నువ్వు పో చర్చికి పో, వాక్యం కొడిను, ప్రార్థన మాత్రం చేయబాకని చెప్తాడు. వాడు అన్నీ చెప్తాడు, బాగా చెప్తాడు వాడు నీకు. ఏంటి తెలుసా? నువ్వు చర్చికి పో, సార్ వాక్యం చెప్తాడు, ఆడి నుంచి వస్తున్నాడు కదా, వాళ్ళు చెప్తాడు, వాక్యం చెప్తాడు, అందుకే నువ్వు ప్రార్థన మాత్రం చేయబాకని చెప్తాడు. ఏదైనా చేయ, నువ్వు ప్రార్థన మాత్రం చేయబాకంటాడు. బాగా ఆలోచించండి. ఈ మాట దెస్సలోనికల సంఘానికి రాస్తున్నారు. ఈ మాట ఎవరు రాస్తున్నారు తెలుసా? అపోస్తలుడైన పౌలు, సిల్వాను, తిమోతి, వీళ్ళు 3 రాస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ దైవ సేవకులు ఆ సంఘానికి, ఆ విశ్వాసులకు రాస్తున్నారు. ఆ విశ్వాసులు ఎవరు వాళ్ళు చెప్పండి? ఆ విశ్వాసులు ఎవరు? పరిశుద్ధులు. ఎవరు? ఈ పత్రిక పరిశుద్ధులకే రాశారు. ఇప్పుడు మీకు చెప్పాను నేను, పరిశుద్ధాత్మతో నింపబడితే వాక్యం నీకు అర్థమవుతుంది, అంతే. అలాంటి అర్థం కాదు. దేవుడు నీలో ఉంటే వాక్యం నీకు అర్థమవుతుంది. అయితే దేవుడు నమ్మదగిన దేవుడు అని ఉంది. నమ్మదగిన దేవుడు అన్నాడే, నేను ఆయనే కదా నమ్మేదా? ఏంది? ఎట్ట నమ్ముతున్నావు నువ్వు? ఎలా నమ్ముతున్నావు నువ్వు? అనుదినము బాగా గుర్తుపెట్టుకో. ఉదయాన్నే టిఫిన్ చేస్తావు, అంతేనా?
టిఫిన్ చేస్తావా? ఏదో అన్నం తింటావు, మధ్యాహ్నం తింటావు, తినవు అన్నం తింటావు, రాత్రి 3 పూటలు తింటావు, మంచి కూర అయితే 4 సార్లు కూడా తింటావు. అన్నిసార్లు అన్నం తింటున్నావే, ప్రార్థన ఎట్ట మర్చిపోతావు? నువ్వు ప్రార్థన చేయకుండా ఎట్ట మర్చిపోతావు? ఆలోచన చేయి. సాతాను నిన్ను మోసగిస్తున్నాడు, గుర్తుపెట్టుకో. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే వాడు పనికిరాడు. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు. నువ్వు పరిశుద్ధురాలు, పరిశుద్ధుడు. నువ్వు ప్రార్థన చేస్తే వాడు పనికిరాడు, వాడు వెళ్ళిపోతాడు, వాడు ఇక్కడ పారిపోతాడు. వాడు నువ్వు ప్రార్థన మానకూడదు. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకు తెలుసా? ఆయన నువ్వు ఎవరిని నమ్ముకున్నావు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఒక ఆశావు నువ్వు నమ్ముకున్నావు, ఆశాకి నువ్వు దగ్గర పని చేస్తున్నావు, రోజు పోతావు. పాకపోతే ఏమంటాడు ఆయన? ఏమంటాడు? పాకపోతే తిడతాడు. తిడతాడా? తిడతాడు. కానీ దేవుడు తిట్టడం లేదు. అది ఆడ వచ్చింది. ఇప్పుడు ఆయన తిట్టడు, ఆయన ప్రేమిస్తాడు. ఆయన తెలుసా? నీ బలహీనత గుర్తెరిగి నిన్ను బలపరిచే దేవుడు ఆయన. అంత మంచి దేవుడు ఆయన. ఒక్కటైనా గుర్తుపెట్టుకోవాలి, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను స్థిరపరిచే దేవుడు, దుష్టత్వం నుంచి నన్ను కాపాడే దేవుడు. సాతాను బంధకాల నుంచి కాపాడుతాడు నిన్ను. అనుక్షణం సాతాను బంధకాల నుంచి అనుక్షణం మీద బాణాలు వేస్తున్నాడు వాడు. నువ్వు వెళ్తున్నప్పుడు ఎడతెగక ప్రార్థన చేయాలని ఉంది కదా. ఎల్లప్పుడు ప్రార్థన చేయాలి ఎడతెగక. ఎట్ట చెప్పది? ఎడతెగంటే ఎట్ట ప్రార్థన చేస్తాం? ఎట్టంటే, నీవు చర్చ అయిపోయింది అనుకో, చర్చ అయిపోయింది, ఇంట్లో భోంచేసావు, పడుకున్నావు అనుకో, నీకు నిద్ర వచ్చిన దాకా నువ్వు ప్రార్థన చేసిన తర్వాత నీ మనసులో దేవుని బాగా స్తుతించాలి. అంటే దేవునితో మాట్లాడుతూ ఉండాలి నువ్వు. ఇది ఎడతెగక ప్రార్థన అంటే. అయిపోయింది, బుచ్చికి పోతున్నావు, పోయేటప్పుడు కూడా ప్రార్థనే. అటు కాకుండా చింతపండు తేవాలా, తర్వాత కాకరకాయలు తేవాలా, ఇవన్నీ మనసులో పెట్టుకుని పోతుంటావా? మామూలుగా ఎట్ట లిస్ట్ నీకు తెలుసు, ఏం తేవాలి నీకు తెలుసు మొత్తం. నువ్వు అంగడి పోయేటప్పుడు ప్రార్థన, వచ్చేటప్పుడు ప్రార్థన, పని చేసేటప్పుడు ప్రార్థన. ఇది ఎడతెగక ప్రార్థన అంటే. ఇది అన్నం తినేటప్పుడు ప్రార్థన. ఎప్పుడు నీలో ఆయన నామస్మరణ నీలో ఉండాలి, అంతే. ఆయన నామస్మరణ నీలో ఎల్లప్పుడు ఉండాలి. అట్ట ఉంటేనే దుష్టుని చేంజ్ చేస్తాడు, ఆయన కాపాడతాడు. ముందు మనం క్రీస్తులో స్థిరపడాలి. ఏం చేయాలి మనం? ఆయన నమ్మదగిన దేవుడే ని స్థిరపరచడానికి ఎవరు స్థిరపరచలేరు. బాగా అర్థం చేసుకోండి. నిన్ను స్థిరపరచాలంటే, నీ జీవితాన్ని ఒక విలువైన స్థితికి తీసుకురావాలంటే, నిన్ను ఫలభరితంగా మార్చాలంటే ఆయన నమ్మదగినవాడు. మళ్ళీ పిలిచాడు. ఎందుకు తెలుసా? ఆయన కుమారుని సహవాసానికి పిలిచాడు కదా. ఆయనతో సహవాసం చేస్తే మనకు సమాధానం, అలాగురు చేస్తే నీకు మేలు కలుగుతుంది. గుర్తుపెట్టుకో, ప్రతిరోజు నువ్వు వాక్యంతో సహవాసం, ప్రార్థనతో సహవాసం చేయాలి. దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం చేయాలి. అట్ట చేస్తేనే నువ్వు స్థిరపరచబడగలవు. సహవాసం వదిలేసి వేరు సహవాసం చేసావనుకో, వాళ్ళ మాటలన్నీ నీలోకి వచ్చేస్తుంటాయి. ఆ మాటలు లేనిపోయిన మాటలు, లోక మాటలు నీలోకి వచ్చేస్తూ ఉంటాయి. నీలో ఉన్న దేవుని మాటలు పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ మంచి మాటలు నువ్వు కానీ దాచిపెట్టుకుంటే నువ్వు స్థిరపరచబడతావు. ఈ లోకంలో ఉన్నంత వరకు దేవుడు నిన్ను క్రీస్తులో స్థిరపరుస్తాడు. ఒకవేళ డబ్బు అప్పులు అంటావా, తీరుస్తాడు దేవుడు, అవి చేస్తాడు. ఎందుకంటే ముందు నువ్వు స్థిరపడు. ఏం చేయాలి? ముందు స్థిరపడు. ముందు నువ్వు స్థిరపడితే అప్పుడు అడుగు దేవుని, ప్రభువా నా అప్పులు, దేవుడు తీసేస్తాడు. ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలి, ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు, వాడు స్థిరపడొద్దా? ఏడ స్థిరపడాలా? ఉద్యోగంలో స్థిరపడాలా. నెల జీతం తెచ్చుకోవాలి, అప్పుడు ఇల్లు కడతాడు. స్థిరపడక ముందు, ఉద్యోగం లేకపోతే ఇల్లు అట్ట కడతాడు. ఆయన పునాది ఆస్తి ఇల్లు అట్ట ఆగిపోద్ది. నీ జీవితంలో గుర్తుపెట్టుకో, మన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మనం స్థిరపరుస్తాడు. మన దుష్టు నుంచి మనల్ని కాపాడే దేవుడు. ఆయన మనల్ని కాపాడుతాడు, మనల్ని విడుదల చేస్తాడు, మన జీవితంలో అద్భుతం చేస్తాడు దేవుడు. కనుక మనము
ఆయన సహవాసం దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన నమ్మదగినోడు కనుక ఎవరితో మనం సహవాసం చేయకూడదు, దేవుడితో మనం ఏం చేయాలి? సహవాసం చేయాలి. అందరితో మాట్లాడాలి. దేవుడు పాపులకు స్నేహితుడే, కానీ ఆ పాపం ఈయనకి అంటుకోవాలా. బాగా గుర్తుపెట్టుకోండి. పాపులతో స్నేహం చేశాడు. పాపుల స్నేహితుడు అని పేరు ఆయనకి. వాళ్ళ పాపం అంటుకోవాలా. ఈయన వాళ్ళని మార్చాడే కానీ వాళ్ళలాగా ఈయన మారలా. మనం ఏం చేస్తాం ఇప్పుడు? వాళ్ళతో స్నేహం చేసి మనం మారిపోతాం. మనం వాళ్ళతో స్నేహం పోతాం. ఇంటికి పోయినాం అనుకో, ఒకరింటికి పోయినాం అనుకో, నీ ఫ్రెండ్ అనుకో పోయినావు అనుకో, వాడు పోయేసి సీరియల్ చూస్తూ ఉంటాడు అనుకో, సినిమా చూస్తుంటాడు అనుకో, నువ్వు పోతావు. రా 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 నేను చూడనక్క, చూడ ఏం కాదు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఏం కాదు, అది నువ్వు కూర్చో, దీంట్లో నీతిని చూద్దాం మనం. చెప్తా తెలుసా? దీంట్లో నీతిని చూద్దాం మనం. అంటే నీకు తెలియలా, అదిగో ఈ సీరియల్ భలే ఉంది, మనం చూసాను నేను, నా మాట చూడంటే నువ్వు కూడా 2 సార్లు చూడ, నీకు కూడా ఆశ చూడాలని. ఇక నా ప్రతిరోజు ఆమె పిలవల నువ్వే పోతుంటావు సీరియల్కి. ఆమె పిలవల నువ్వే పోతావు సీరియల్కి. ఇక గుర్తుపెట్టుకో, ఇటువంటి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. వాళ్ళని ప్రేమించాలా, వాళ్ళతో మాట్లాడాలా. ఒకవేళ పోయినా పెట్టిందనుకో సీరియల్, అక్కడ నేను మళ్ళీ వస్తానికి వచ్చేయాలి. ఏమంటే నేను చూడనాక వచ్చా, నిన్ను చూసి వాళ్ళు మారుతారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు వాళ్ళలాగా ఉండేవారికి కానీ వాళ్ళే మారుతారు. నువ్వేం సంపాదిస్తావు వాళ్ళని? గుర్తుపెట్టుకో, ఏం సంపాదిస్తావు వాళ్ళని? దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన నమ్మదగినోడు. నీ దృష్టి నుంచి నిన్ను కాపాడతాడు. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.